హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ జాహ్నవి పెన్నమల్లి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, రాఘవి హాస్పిటల్, కుకట్పల్లి. ఇవాళ మనం ఏ డ్రగ్స్ని ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తే మంచిదో తెలుసుకుందాం. యూజువల్గా చాలామందికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందు చాలా మెడికల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. డయాబెటీస్, థైరాయిడ్, సీజర్స్ అంటే ఫిట్స్ ఉండేవి, అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ప్రయర్ టు ద ప్లానింగ్ టు ద ప్రెగ్నెన్సీ అట్లీస్ట్ 3 months ముందు డ్రగ్స్ అనేవి మోడరేట్గా డోసెస్కి చేంజ్ చేసుకోవడం, లేదంటే డ్రగ్ చేంజ్ చేసుకోవడం లాంటివి డాక్టర్తో డిస్కస్ చేసి చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఏ డ్రగ్స్ మనం యూస్ చేయకూడదు, ఎందుకు అంటే వాటి వల్ల చాలా వరకు బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యాక్నీ డ్రగ్స్ లేదా స్కిన్కి రిలేటెడ్ ఉండే డ్రగ్స్. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఇంకా గూగుల్ సెర్చ్ చేసేస్తూ ఉంటాం, ఏది ప్రెగ్నెన్సీ వాష్ ఏంటి, క్రీమ్స్ ఏంటి, అదేంటి ఇదేంటి అని. కొన్ని యాడ్స్లో ఏవేవో చూపిస్తుంటారు, కానీ అవన్నీ కాదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తెలుసుకోవాలి. ఎందుకంటే స్కిన్కి రిలేటెడ్, ఎస్పెషల్లీ యాక్నీ రిలేటెడ్ డ్రగ్స్, ప్రెగ్నెన్సీలో ఇంకా యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ డ్రగ్స్లో రెటినాయిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెటినాయిడ్స్ దానివల్ల బర్త్ డిఫెక్ట్స్, ఎస్పెషల్లీ బేబీ బ్రెయిన్కి, నర్వ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మీరు ఎలాంటి స్కిన్ ట్రీట్మెంట్ యూస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ కమింగ్, చాలా వరకు బాడీ పెయిన్స్, ఫీవర్ ఎవరికైనా వస్తాయి. కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్. దానికోసం మనం ఎన్ఎస్ఐడ్స్ అనేవి వాడుతూ ఉంటాం. అనాల్జెసిక్స్, పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఓవర్ ద కౌంటర్ తీసేసుకొని వాళ్ళు సజెస్ట్ చేశారు మెడికల్ షాప్ వాళ్ళు అనేసి. వాటిల్లో బ్రూఫెన్ లాంటివి ఉంటాయన్నమాట. అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సేఫెస్ట్ ఏంటి అంటే పారాసెటమాల్, అది కూడా అడిక్వేట్ డోసెస్లో. పారాసెటమాల్ని చాక్లెట్ లాగా తినేస్తూ ఉంటారు. అలా ప్రెగ్నెన్సీలో తీసుకోవడానికి అవ్వదు. ఎంత డోస్ తీసుకోవాలి, ఎన్ని డేస్ తీసుకోవాలి, అది కూడా కండిషన్ని బట్టి డాక్టర్ని అడిగి తెలుసుకొని తీసుకోవాలి. అండ్ యాంటీబయాటిక్స్ కూడా మనకు కాఫ్, ఫీవర్ రాగానే స్టార్ట్ చేసేస్తాం, 1 రోజు 2 రోజులు వేసుకొని ఆపేస్తారు. అలా చేయకూడదు. ఫ్యూ యాంటీబయాటిక్స్ వల్ల బర్త్ డిఫెక్ట్స్, ఎస్పెషల్లీ బోన్, టీత్ స్టెయినింగ్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బేబీలో. సో ఖచ్చితంగా చూసుకొని తీసుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంటుంది. అండ్ కొంతమందికి ముందు నుంచి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బేబీకి. సో ఆ ట్యాబ్లెట్స్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీ సేఫ్టీ బీపీ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ కొంతమంది బ్లడ్ థిన్నర్స్ యూస్ చేస్తూ ఉంటారు. కార్డియాక్ రిలేటెడ్ సర్జరీస్ ఏమైనా అయినా వాళ్ళు కూడా ఒకసారి కన్సల్ట్ అయ్యి డోసు ఏంటి అని తెలుసుకోవాలి. అండ్ ఇంకా డయాబెటీస్ ట్యాబ్లెట్స్ కూడా అన్నీ సేఫ్ కాదు. ఇన్సులిన్, మెట్ఫార్మిన్ మాత్రమే సేఫ్. సో ముందు నుంచి మీరు వాడేవి ఏమైనా ఉంటే అవి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఫిట్స్ ఉంటుందన్నమాట, వాళ్ళు ట్యాబ్లెట్స్ యూస్ చేస్తారు. అవి కొంతమందికి 2-3 మందులు వాడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒక ట్యాబ్లెట్కి చేంజ్ చేసుకోవడం, వేరే బర్త్ డిఫెక్ట్స్ లేని ట్యాబ్లెట్స్కి చేంజ్ చేసుకోవడం లాంటివి చేయాలి. అండ్ ప్రెగ్నెన్సీలో కామన్గా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి నాసిల్ స్టఫినెస్, జలుబు ఊరికే బ్లాక్ అయిపోవడం, ముక్కు లాంటివి చాలామంది కంప్లైంట్ ఉంటుంది. సో వాళ్ళు ఓట్రవిన్ డ్రాప్స్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అది యూస్ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని యూస్ చేయకూడదు, ఎందుకంటే దానివల్ల బ్లడ్ సప్లై తగ్గే అవకాశం ఉంటుంది బేబీకి. దానివల్ల మళ్ళీ లో బర్త్ వెయిట్, చిన్న బరువు తక్కువ ఉండడం లాగా పుట్టే అవకాశం ఉంటుంది. ఎంతైనా ఒకవేళ అది ఎక్కువ భరించలేదు అంటే అడిక్వేట్ డోసెస్లో డాక్టర్ని అడిగి ప్రిస్క్రైబ్ చేయించుకొని మాత్రమే యూస్ చేయాలి. లేదంటే స్టీమ్ తీసుకోవడం, హెడ్ అండ్ ఎలివేషన్ పెట్టుకోవడం లాంటివి చేయాలి. సో ఇలా డ్రగ్స్ అనేవి ఏవైతే అవాయిడ్ చేయాలో తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఓవర్ ద కౌంటర్ డైరెక్ట్ మెడికల్ షాప్లోకి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకోవడం, ఎవరైనా చెప్పగానే, ఫ్రెండ్స్ కానీ పక్కింటి వాళ్ళు కానీ ఇది చెప్పారని చెప్పి వేసుకోవడం లాంటివి చేయొద్దు. డాక్టర్ని అడిగి కన్సల్ట్ అయ్యి మీ కండిషన్కి తగ్గ మెడిసిన్ యూస్ చేయండి. థ్యాంక్ యూ.